హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నాం. కొత్తగా ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త ఆసరా పెన్షన్ల దరఖాస్తులు అయితే ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ రోజున జరిగినటువంటి ప్రగతి ప్రణాళిక ప్రజాపాలనలో జరిగినటువంటి గ్రామ సభలో భాగంగా ఇక్కడ మా గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా మా మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ గారైతే ఆసరా, వితంతు, అదేవిధంగా వృద్ధాప్య, అదేవిధంగా ఒంటరి మహిళ సంబంధించినటువంటి వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్స్ అప్లికేషన్లను అయితే స్వీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కావలసినటువంటి జిరాక్స్ కాపీస్ ఏమేమి ఉండాలి, వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేయడానికి ఏముండాలి, వితంతు పెన్షన్కి అప్లై చేయడానికి ఏముండాలి, వికలాంగుల పెన్షన్లకి అప్లై చేయడానికి ఏమేం సర్టిఫికెట్స్ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మా మండల ఎంపీడీఓ గారి మాటల్లో నేను మీకైతే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఆసరా చేయూత ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం రావడం జరుగుతుంది. ఇప్పుడు మా మండల ఎంపీడీఓ గారైతే మీకు ఈ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తారు. వీడియోని కంటిన్యూ చేయండి. మీ సేవలో గవర్నమెంట్ అప్పుడు అవకాశం 2019లో 21లో ఇచ్చింది అవకాశం ఒకసారి. అప్పుడు 57 ఏళ్లకే మీ సేవలు అప్లై చేసుకోమన్నారు. మీ సేవలో అవకాశం ఇస్తే 57. మీ సేవలో అవకాశం ఇవ్వకపోతే మా ద్వారా అయితే వృద్ధాప్య పెన్షన్ 66 సంవత్సరాలు పడాలి. 65 దాటి 66 పడ్డ వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్, అది కూడా ఆధార్లో ఉన్నటువంటి వయసు తీసుకో పరిగణలోకి. వేరే ఏదైనా ఓటర్ ఐడి కానీ, బ్యాంకు కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇంకేమన్నా ఉంటే ఆ ఏజ్ పరిగణలోకి తీసుకొని చేయడం జరుగుతుంది. ఆధార్ లో ఓన్లీ నంబర్ మాత్రమే తీసుకుంటాం, వయసు మాత్రం. ఎందుకంటే ఆధార్ లో వయసు రెక్టిఫికేషన్ చేసుకుని వస్తున్నాం మీ సేవ పోయి. అందువల్ల 2015 జీవో అది తీసుకోవద్దని. కాబట్టి ఆ జీవో ప్రకారం అది ఓన్లీ ఏజ్ కోసం ఆధార్ తీసుకోం. ఓన్లీ ఆధార్ నంబర్, ఐడి నంబర్ తీసుకుంటాం అంతే. ఏజ్ ప్రూఫ్ మాత్రం వేరే ప్రూఫ్ చూపెట్టాలా. ఓటర్ ఐడి కానీ ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా చూపెట్టచ్చు. ఇతరత్ర ఐడి ప్రూఫ్. వీడియో పెన్షన్ అనేది 18 ఏళ్ళ నుంచి 18 దాటాక పెళ్ళైంది కదా, అప్పటి నుంచి 65 లోపల 65 సంవత్సరాల వరకు వీడియో పెన్షన్ భర్త. ఒంటరి మహిళ అంటే 10 సంవత్సరాలు భర్తను విడిచిపెట్టి ఉండి గ్రామ సభ తీర్మానం చేసి రెవెన్యూ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే తహసీల్దార్ వాళ్ళకు ఒంటరి మహిళ. డైవర్స్ ఇచ్చినామన్నా కూడా ఓకే, నో ప్రాబ్లం. ఆర్డర్ కాపీ, కోర్టు ఆర్డర్ ఉంటే వాళ్ళకు కూడా ఒంటరి మహిళ ఇవ్వచ్చు. పెళ్లి కాకుండా ఇంటి మీదనే ఉన్నారు, 35 సంవత్సరాలు ఉన్నాయంటే వాళ్ళకు కూడా ఒంటరి మహిళ ఇస్తారు. ఇంటికాడనే ఉంటాయి, పెళ్లి కాలే, తల్లిదండ్రుల మీద ఉందనుకో వాళ్ళకు కూడా ఇస్తారు. వికలాంగుల పెన్షన్ తెలుసు కదా, యుఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇప్పుడు సదరం అనేది లేదు, సదరం బదులు ఈ నంబర్ ఇస్తున్నారు. ఆ నంబరు ఎలిజిబిలిటీ 40% ఉంటే ఎలిజిబుల్. 72 వాళ్ళకి మాత్రం 52% అబౌవ్ ఉండాలి. మిగతా వాళ్ళందరికీ 40% ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఇప్పుడు HIV పేషెంట్ కానీ, లేకపోతే బోధకాలు వ్యాధి, దోమల వల్ల బోధకాలు వ్యాధి కానీ, తలసేమియా కానీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆ దరఖాస్తు పెట్టుకోవాలి. వ్యాధులు ఉన్నది. మిగతా అందరూ కూడా మన ద్వారానే చేస్తాం. ఎవరైనా ఇంతకుముందు ఎలిజిబిలిటీ ఉండి రాలేదు, లేకపోతే ఇంతకుముందు పెన్షన్ తీసుకున్నాడు 2014లో, ఏదో ఆధారాలు తీసుకున్నాడు. 2015లో మళ్ళా జీవో వచ్చింది, వయసు తక్కువ ఉందని తీసేసింది. చాలా చోట్ల జరిగినాయి. అటు జరిగి ఉంటే ఇప్పుడు ఆ వయసు వచ్చింది కాబట్టి తీసుకొస్తే వాటిని రోల్ బ్యాక్ చేపిస్తున్నాం. చాలా వరకు నేను వచ్చిన తర్వాత రోల్ బ్యాక్ చాలా మంది చేసినాం. ఈ మండలంలో చాలా మంది రోల్ బ్యాక్ చేసినాం. అంతకుముందు 2-3 సంవత్సరాలు అసలు ఎవరు పట్టించుకోలేదు. 3 సంవత్సరాల చనిపోయిన వాళ్ళు కూడా రోల్ బ్యాక్ రాసినాం. దాంట్లో ఏమంటే 18 నెలలు మాత్రమే ఉంటది. 18 నెలలు దాటితే డేటా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ స్టేట్ కు రాయాల్సి ఉంటుంది. డిఆర్డిఓ రాస్తే డిఆర్డిఓ స్టేట్ కు రాయాలి. కాబట్టి అట్టి పరిస్థితి తీసుకురావద్దు. 3 నెలలు తీసుకోకపోతే ఆటోమేటిక్ టెంపరీ మైగ్రేషన్ కింద పోతుంది. ఇంతకుముందు 3 నెలల పైసలు కూడా వచ్చేది, ఇప్పుడు రావు. 3 నెలలు తీసుకోకపోతే ఆ 3 నెలలు కట్ అయిపోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ రోల్
బ్యాక్ పెడితే రోల్ బ్యాక్ అయినప్పుడు ఇది ఒక 3 నెలలు రోల్ బ్యాక్ అయ్యేసరికి ఒక 3 నెలలు 6 నెలలు పోతుంది. అట్లా కాదు ఎవరి 3 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ప్రతి నెల తీసుకుంటే బెటర్. కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, ఈ ఊర్లో ఉండరు, ఎక్కడ హైదరాబాద్ లో పని చేసుకొని కూలి పని చేసుకొని తెలుసుకోపోతారు. వాళ్ళు రాకపోతే వాళ్ళ పెన్షన్ 3 నెలలు తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్ ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఆ కట్ అయిపోతే మళ్ళా 3 నెలలు తిప్పలు పడాలి. మేము మళ్ళీ మాకు తిప్పలు, క్యాండిడేట్ తిప్పలు. మేము మళ్ళీ ఆన్లైన్ లో కొట్టాలా, లెటర్ రాయాలా, అది తీసుకుపోయి డిఆర్డీఓలు వేయాలి, డిఆర్డీఓ లెటర్ రాయాలి. ఇంత కథ ఉంటుంది. కాబట్టి 3 నెలలు దాటకుండా ఆ పెన్షన్ తీసుకోవాలా. పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్ రానోళ్ళు అప్లికేషన్ ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకునేది మీ సేవ అనేది ఇంకా రాలే. మా ద్వారా కూడా రాలేదు. ఇంకా 14 తరగతి తర్వాత వస్తున్నారు. దరఖాస్తులు తీసుకోమని చెప్పారు కాబట్టి తీసుకుంటాం. తీసుకొని మా దగ్గర పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఎంక్వైరీ చేసి సెక్రటరీ ఎంక్వైరీ చేసుకొని మా దగ్గర మాకు ఇచ్చేస్తాడు ఎలిజిబిలిటీ ప్రకారం. అవన్నీ కూడా ఆన్లైన్ లో అవకాశం వచ్చినాక అందరికి కూడా ఫీడ్ చేస్తాం. మొత్తం ఆన్లైన్ ఫీడ్ చేస్తే అందరికి కూడా పెన్షన్ వచ్చే అవకాశం దొరుకుతుంది. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు.